అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండాలి? ప్రభుత్వం ఉద్యోగులను ఏ విధంగా మరి చూసుకోవాలి? ప్రభుత్వం అప్పజెప్పినటువంటి వివిధ సంక్షేమ పథకాలను గాని అమలు చేయడంలో ఉద్యోగులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? అనే అంశాలన్నిటిని తీసుకోవాలి. ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి? అనే అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ మరి ఉద్యోగుల యొక్క సంక్షేమానికి కూడా ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే లక్షల్లో, వేలల్లో ఉద్యోగులు ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నారు. తమ యొక్క పిల్లలకు ఫీజు రియంబర్స్‌మెంట్ అవకాశం కూడా లేదు. ఈ విధంగా ఉద్యోగులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పెండింగ్ డీఏలు ఉంటున్నాయి. పీఆర్సీ కూడా చాలా ఆలస్యం అవుతుంది. తద్వారా ఈఎంఐలు చెల్లించలేక హోమ్ లోన్సు, ఇతర ఎడ్యుకేషన్ లోన్స్ గానీ, ఇతర హెల్త్ పరమైన సమస్యలతో మరి ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఉద్యోగులందరూ కూడా పెన్షనర్లు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వమైనా తమ యొక్క కోరికలు తీరుస్తుందేమని చెప్పేసి 1000 కళ్ళతో సాధారణ సగటు ఉద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. ఇక పెన్షనర్లకు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటనే అందట్లేదు. పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే గతంలో చాలా సార్లు దాదాపు 6, 7 సార్లు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది. ఇంతవరకు మరి ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ఆర్థికేతర సమస్యలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఉద్యోగుల జేఏసీ అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి మళ్ళీ జనవరి 2వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే ఉంది. ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 2వ తేదీన మళ్ళీ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయా శాఖల కార్యదర్శులకు ప్రతిపాదనలు అయితే పంపాల్సిందిగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నెల 19వ తేదీ మంత్రివర్గ సమావేశం జరగగా 15 రోజుల్లోనే మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన రెండో రోజే మరలా క్యాబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, మరి సూపర్ 6 పథకాల అమల్లో హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఉదయం 11 గంటలకు 2వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది. మరి ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారేమో అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ప్రభుత్వానికి వివిధ శాఖలకు సంబంధించిన ఏమేమి అవసరం ఉన్నాయో ప్రతి అంశాన్ని కూడా డేటా మొత్తం కూడా ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి నూతన సంవత్సరం ప్రారంభంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం కావడంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఉద్యోగ, పెన్షనర్లు, ఉపాధ్యాయుల వర్గాల్లో కూడా మరి ఈ సమావేశంలో మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఆ ఉద్యోగులకు ఏమైనా లాభం జరుగుతుందా అనేటువంటి అంశం మీద కూడా చర్చిస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగులు, పెన్షనర్ల గురించి ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. డిఏలు, ఐఆర్, తర్వాత పీఆర్సీ చైర్మన్ కమిషన్ ఏర్పాటు, ఇవన్నిటి మీద ఖచ్చితంగా చర్చించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్జీఓల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఇక ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘ భవనంలో ఇక్కడ కనిగిరి నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. మాట్లాడుతూ 12వ వేతన సవరణ కమిషన్ గడువు దాటి 15 నెలలు గడిచిందని, పీఆర్సీ కమిషన్ నియామకాన్ని వెంటనే చేపట్టాలని, పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను, జీపీఎఫ్ మొత్తాలు, పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ బిల్లులు, మొత్తం 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఉద్యోగుల నుండి నెలసరి ప్రీమియం కడుతున్నప్పటికీ హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని, మరి క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అన్ని ఖాళీ పోస్టులన్నిటి భర్తీ చేయాలని చెప్పేసి ఇక ప్రభుత్వానికైతే విన్నవించారు. మరి ఉద్యోగులకు సంబంధించి క్యాబినెట్ భేటీలో చర్చిస్తే చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల హామీల్లో కూడా పార్టీ అయితే ఎన్నో హామీలు ఇచ్చింది ఉద్యోగులకు సంబంధించి. మంచి పీఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఏలు ఇస్తాం, ఈ విధంగా ఎన్నికల ముందు ప్రకటించింది, హామీలు ఇచ్చింది. కాబట్టి ఆ హామీల మేరకే ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఉద్యోగులకు కూడా ఈ క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు. ఇక ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న వాటిని చెల్లించాలని, తర్వాత ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు, జీపీఎఫ్ రుణాలు, ప్రభుత్వ ఏపీజీఎల్ఐ కానీ 2022 మరియు 2023 కోసం సరెండర్ లీవ్ జీతం, మరియు పనిచేస్తున్న ఉద్యోగుల మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్, ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. 12వ వేతన సవరణ సంఘం కమిషనర్ను వెంటనే నియమించాలని, అవసరమైన సిబ్బందితో పాటు టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఐఆర్ కూడా ప్రకటిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. కాబట్టి ఐఆర్ ఇవ్వాలి, డిఏ బకాయిలు చెల్లించాలని తర్వాత అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తర్వాత 2023 వరకు పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపులు కూడా వెంటనే చెల్లించాలి. ఇవన్నీ కూడా క్యాబినెట్ మీటింగ్లో చర్చించాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఆశిస్తున్నారు. ఇక ఆర్థికేతర సమస్యలను ప్రస్తావిస్తూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ 2014 జూన్ 2 నాటికి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ముఖ్యంగా విద్యాశాఖలో సత్వరమే చర్యలు తీసుకోవాలని అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి క్యాబినెట్లో వీటి మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అయితే భావిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 2004 సెప్టెంబర్ 1కి ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ అయిన ఉద్యోగులందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని,
తక్కువ వేతనంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొడిగించాలని చెప్పేసి మరి ఇక్కడ కోరుతున్నారు. ఈ విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు ఐఆర్ కూడా ప్రకటించాల్సిన అవసరం ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. 12వ వేతన సవరణ కమిషన్ చైర్మన్ కూడా వెంటనే నియమించాలి అంటూ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల జేఏసీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 11వ పీఆర్సీలో అదనపు పెన్షన్ కూడా తగ్గించారు గత ప్రభుత్వం. ఆ అదనపు పెన్షన్ కూడా వెంటనే పునరుద్ధరించాలని కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ కూడా కల్పించేలా ఈ కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కేబినెట్ వేదికగా ప్రభుత్వం ఉద్యోగులకి, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకు సానుకూలమైనటువంటి ఆర్థికేతర అంశాలన్నింటినీ దాదాపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 25,000 కోట్ల పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా విడుదల చేస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. కాబట్టి ఈ కేబినెట్ మీటింగ్ ఉద్యోగులకి సంక్రాంతి కానుకగా ఏమైనా ప్రకటించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఎన్నో ఆశలతో కూటమి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరూ కూడా గెలిపించుకున్నారు. సాధారణ సగటు ఉద్యోగులు ద్రవ్యోల్బణం వల్ల, ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈఎంఐలు కట్టలేక, ఫీజులు కట్టలేక, తర్వాత హెల్త్ పరమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. కాబట్టి ఈ కేబినెట్ భేటీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా మంచి గిఫ్ట్ ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నారు. ఈ 20,000కు పైగా కోట్లకు ఉన్నటువంటి 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు మొత్తం వెంటనే విడుదల చేసే విధంగా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు, నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.